హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు బేకరీ ఐటమ్ అడిగినప్పుడు మనం ఈవినింగ్ పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చేటప్పుడు బేకరీ ఐటమ్ కానీ లేదా కిరాణా షాప్లో ఏమైనా అడిగినప్పుడు ఒక్కసారి ఇంట్లో మిగిలిపోయిన అన్నం కానీ మార్నింగ్ అన్నం మిగిలిపోయిన కానీ 1 కప్పు అన్నం తీసుకోండి. అలాగే సుజీ రవ్వ 1/2 కప్పు తీసుకోండి. ఖాళీ మిక్సీ జారు తీసుకొని 1 కప్పు రైసు 1/2 కప్పు సుజీ రవ్వ వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసేసుకొని గిరా ఇలా తిప్పుకోండి. కాస్త మెత్తగా అవుతుంది. ఒక బౌల్ తీసుకొని అన్నంని ఈ విధంగా వేసుకొని 1 కప్పు ఉల్లిపాయలు, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, 1/2 స్పూన్ జీలకర్ర, ఉప్పు తగినంత, సాల్ట్ తగినంత వేసేసుకొని ఉప్పు కారం వేసిన తర్వాత ఇంట్లో కొంచెం మసాలా వేసేసుకొని గుప్పెడంత కొత్తిమీర, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా మనం చేయితో ఈ విధంగా కలుపుకోవాలండి. స్పూన్తో కలపకుండా గరిటెతో కలపకుండా ఒక్కసారి నా స్టైల్లో చేతోనే కలిపేసుకొని కనీసం ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు పక్కకు పెట్టడం మూలంగా మంచిగా మక్కిపోతుందండి. ఇలా స్మాల్ కవర్ తీసుకొని దాంట్లో ఒక వాటర్ చుక్క వేసి ఇలా మనం అన్నం ముద్దని ఈ విధంగా తీసేసుకొని స్మాల్ బిస్కెట్ సైజులో ఇలా నొక్కి పెట్టుకోవాలండి. ఇలా చూడండి, కావాల్సినవి అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో కానీ ఒక కవర్లో కానీ తీసి పెట్టేసుకోవాలి. ప్యాన్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ విధంగా సిమ్ములో పెట్టి మంచిగా వెనక వైపు ముందు వైపు కాల్చిచ్చామనుకో బేకరీ ఐటెం కంటే మించిపోయే టేస్ట్ అన్నంతోనే ఇంట్లో రెడీ అయిపోతుంది. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి